ఇట్లా దెబ్బులని దొరికింది. నాకు బొమ్మ కాడ నిన్ను చూస్తున్న భయం అవుతుంది. ఆ బొమ్మను చూపెట్టే పని నిన్ను చూపెడితే నీకు ఎక్కువ భయపడదా నాకు అనిపించింది. నేను ఈరోజు స్టోరీ చెప్పాల్సిందే. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. తెలియాలి డొగ్గు, తెలియాలి. దీని స్టోరీ ఏంటంటే నీకు తెలియాలి. హే గాయ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరితో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అది ఏంటి అంటే, నా హెయిర్లో అయితే చాలా డాండ్రఫ్ ఉండేది. ఇట్లా మనం గోకేస్తే చాలు డాండ్రఫ్ ఇట్లా బయటకు వచ్చేదనమాట. హెయిర్ ఇట్లా రబ్ చేసినప్పుడు కూడా చాలా డాండ్రఫ్ వచ్చేది. సో డాండ్రఫ్కి ఏం చేద్దామని నేను చాలా షాంపూస్ అన్నీ ట్రై చేశాను. యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి కదా కొన్ని, వాటిలో ఎట్లా అంటే అందులో కొంచెం కెమికల్స్ ఉంటాయి. అవి వాడడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా డాండ్రఫ్ పోదు, అసలు పోదు డాండ్రఫ్ మ్యాక్సిమమ్. ఇంకా అంతేకాకుండా హెయిర్ అనేది ఫ్రీజీ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ స్కాల్ప్స్లో మొత్తం ఇచ్చింగ్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అందులో పారాబెన్స్ ఉంటాయి అనమాట, ఇంకా అందులో సల్ఫేట్స్ ఉంటాయి, ఇంకా చాలా టాక్సిక్ ఉంటాయి అవన్నీ. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే మన డాండ్రఫ్ పోకపోవడమే కాకుండా హెయిర్ అనేది ఫ్రీజీ కూడా అయిపోతుంది అనమాట. ఇంకా డ్రై అయిపోతుంది, ఇంకా హెయిర్ మొత్తం ఇట్లా డల్ లుక్ లో కనిపిస్తుంది అనమాట. సో అట్లాంటివి చాలా ట్రై చేసి మొత్తం ఫెడ్ ఆఫ్ అయిపోయి ఉన్నా అనమాట. సో అప్పుడు నాకైతే నా ఫ్రెండ్ మంచి షాంపూ ఇంకా కండిషనర్ అయితే సజెస్ట్ చేసింది. మైత్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇంకా కండిషనర్ ఫర్ ఇచ్చి అండ్ ఫ్లాకీ స్కాల్ప్ అనమాట. సో విత్ లెమన్ అండ్ జింజర్ అనమాట. సో ఇందులో లెమన్ ఇంకా జింజర్ ఉంటుంది. సో దాని వల్ల 100% న్యాచురల్ గా డాండ్రఫ్ అయితే రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇంకా మన హెయిర్ కూడా సాఫ్ట్ అవుతుంది అనమాట. ఇంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ అలాంటివి అయితే ఏం లేవు. అండ్ ఇందులో లెమన్ ఉండడం వల్ల డాండ్రఫ్ అనేది న్యాచురల్ గా పోతుంది. అంతేకాదు గైస్, దీంట్లో సాలిసైక్లిక్ యాసిడ్ ఉండడం వల్ల యాంటీ ఫంగల్ ని రిడ్ చేసేసి డాండ్రఫ్ ని రిమూవ్ చేస్తుంది. ఇంకా అక్కడ స్కిన్ అయితే సాఫ్ట్ గా చేస్తుంది అనమాట. సో గైస్, ఫస్ట్ అయితే నేను ఈ షాంపూ యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ షాంపూ అయితే హెయిర్ డ్రై అవ్వకుండా డాండ్రఫ్ అయితే రిమూవ్ చేస్తుంది. ఇంకా ఇది స్మెల్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఇంకా చాలా బాగుంది అనమాట. సో షాంపూ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ కండిషనర్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. లెమన్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్ అనమాట. సో ఇందులో అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇట్ ఫైట్స్ విత్ డాండ్రఫ్ వైల్ మెయింటైనింగ్ ద pH బ్యాలెన్స్ ఆఫ్ యువర్ స్కాల్ప్. మీ హెయిర్ ని ఇది స్మూత్ చేసి ఇంకా చాలా సాఫ్ట్ గా చేస్తుంది అనమాట. అది కూడా 100% నేచురల్ గా. నో డాండ్రఫ్, నో ఫ్లేక్స్, జస్ట్ ఓన్లీ హెల్దీ హెయిర్. సో గైస్, చూసారు కదా హెయిర్ ఎంత సాఫ్ట్ గా అయిందో. ఇది కెమికల్ హెయిర్ గానీ, ట్రీట్మెంట్ హెయిర్ గానీ, నేచురల్ హెయిర్ గానీ, ఏ హెయిర్ కైనా కూడా మనం ఈ షాంపూ ఇంకా కండిషనర్ అయితే వాడచ్చు. సో చూడండి నా హెయిర్ ఎంత సాఫ్ట్ గా అయిందో. సో గైస్, మీరు కనుక ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూ కండిషనర్ తీసుకోవాలి అనుకుంటే మీ లోకల్ స్టోర్లో ఎక్కడైనా ఇవి అవైలబుల్గా ఉంటాయి అనమాట. అండ్ అంతేకాకుండా ఆన్లైన్లో అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ ఇలాంటి వెబ్సైట్లో కూడా ఇవి దొరుకుతాయి. అండ్ మమ్మ ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో అండ్ మమ్మ ఎర్త్ యాప్లో కూడా మీకు ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు అందులో ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసేటప్పుడు నా కూపన్ కోడ్ వచ్చేసి ANJIT2025. ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 20% అడిషనల్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మమ్మ ఎర్త్ లిజన్స్ యూ ప్రోడక్ట్స్ బెటర్ క్వాలిటీగా అప్గ్రేడ్ చేయడానికి మీ సజెషన్స్ ఏమైనా, ఫీడ్బ్యాక్స్ ఏమైనా వాళ్ళకి చెప్తే వాళ్ళది విని మంచిగా బెటర్ క్వాలిటీగా ప్రోడక్ట్స్ అయితే ఇంకా అప్గ్రేడ్ చేస్తారనమాట. సో రీసెంట్ గా ఆనియన్ షాంపూని ఎలా చేశారో అలా అనమాట. అండ్ మమ్మ ఎర్త్ ప్రోడక్ట్స్ అన్ని వీగన్ ప్రోడక్ట్స్ అనమాట. సో గైస్, ఇంకెందుకు లేట్ చూస్తున్నారు, కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వినబడట్లేరా? గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడితే లోపల ఉన్నది దానికి ఏమి వినబడదు, ఏసీ సౌండ్ కూడా వస్తుంది. సో గైస్, మీకు thumbnail చూసే ఉంటారు, మీకు వీడియో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఎలా ఉన్నారు అందరూ? వీడియో వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అర్థమైంది, చూడకండి మరి వీడియో. thumbnail చూస్తే మీకు వీడియో ఏంటి, కంటెంట్ ఏంటి అని మీకు అర్థమైంది. అట్లా చెప్పాలి, ఓవర్ యాక్షన్ చేయడానికి ఫస్ట్. సో గైస్, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అడగడం మర్చిపోయి లేట్ గా అడిగినా. సో గైస్, మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా పాప ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. ఇక్కడ చూడండి ఇస్తున్నాము. ఈ రోజు డుగ్గు అని పైన ప్రాంక్ చేయబోతుంది. చాలా మంది తెలుసు వాళ్ళకి, thumbnail చూసారు. సో గైస్, ఏం ప్రాంక్ అంటే అది కూడా thumbnail చూసారు, చూడలేదు. అది ప్రాంక్ అని పెట్టినాం కానీ ఏం ప్రాంక్ అనట్లేదు. సరిపోయింది. బొమ్మ కనబడుతుందా? కనబడుతుంది. యాక్చువల్ క్యూట్ బేబీ అనమాట. దాన్ని అనబెల్లా అంటుంది. చెప్పండి. క్యూట్ బేబీ ఏం కాదు, అనబెల్ల బొమ్మ లెక్కనే ఉన్నది. అయితే అనబెల్ల దెయ్యం ఉంటుంది కదా,
సో ఎంతమందికి అనబెలా క్రియేషన్, అనబెలా రిటర్న్స్, అనబెలా ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, అందరికీ స్టోరీ తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు. ఎంతమంది చూసిర్రు, మొత్తం అన్ని కవర్ చేసిర్రు, వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వాళ్ళకి వీడియో అర్థమవుతుంది అనమాట. సో నేనైతే అంత అక్కడక్కడ చూసినా అని గుర్తులేదు, ఈయనకైతే మొత్తానికి తెలియదు, జస్ట్ అనబెలా బొమ్మ అని తెలుసు అంతే. చూసిన నేను కూడా చిన్నప్పుడు కొత్తది కొత్త కూడా చూసిన. నేను దయ్యాలు కూడా ఎందుకంటే నేను భయం అవుతుంది, ఎందుకంటే నిజాలు చెప్తున్నాను తిడతాడు, తర్వాత నిజం చెప్తున్నా కదా భయపడతాడు, ఘోరం భయపడతాడు, ఇంట్లో ఒకడు ఉంటే ఫుల్ భయపడతాడు. ఓవర్ యాక్షన్ ఇప్పుడు నన్ను భయపెడదా అని చెప్తాను. ఏ అబ్బా గట్ల వేయకు మనిషి. సరే ఇప్పుడు నేనే భయపడ్డా దయ్యం అంటే. అది ఈయన నన్ను భయపెట్టింది కాబట్టి నువ్వు భయపడలే. సో గైస్ మొహం అంతా చెమట అయిపోతుంది, ఎందుకంటే బయటకు వచ్చి సారీ వేడికి ఉడకపోతుంది బయటకి. చాలా వేడి ఉంటది ఇక్కడ. అయితే వీడియో ఏంటంటే డుగ్గుకి ఇది బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్, 12 గిఫ్ట్స్ ఇచ్చినాము డుగ్గు బర్త్డేకి, అందులో ఇది ఒక గిఫ్ట్ అనమాట. సో డుగ్గు డాలీ బొమ్మ ఉంటుంది, మీ అందరికి తెలిసే ఉంటుంది, డాలీ అని ఒక బొమ్మను పట్టుకుంటుంది. అది కోతి బొమ్మల కాదు, ర్యాబిట్ బొమ్మ లెక్క ఉంటుంది అది సేమ్. సో ఆ బొమ్మ అండ్ ఈ బొమ్మ, ఈ 2 బొమ్మలతో బాగా ఆడుకుంటుంది, దానికి ఇట్లా పక్కన పెట్టుకుని ఆడుకుంటుంది. కానీ ఎక్కువ ఇది అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే హెయిర్ ఉంది కదా, అదంతా నోట్లోకి పోతుంది అని చెప్పి. అదైతే కొంచెం బాగానే ఉంటుంది. సో ఇప్పుడు స్టోరీ ఏంటంటే, ఇది అనబెల బొమ్మలా ఉంటుంది, నేను ప్రతిసారి అంట, కానీ డుగ్గుకి తెలియదు అనబెల ఏంటి అని కూడా తెలియదు. స్టోరీ చెప్దామని అసలు దానికి అనబెల అనే పేరు తెలియదు, ఒక సినిమా ఉంటుందని తెలియదు, దయ్యం అది ఏం తెలియదు. నేను ప్రతిసారి అంటాను అనమాట అంటది, కానీ అది ఏంటిదని తెలియదు. నేను చాలాసార్లు చెప్దాం అనుకున్నా, నేనే ఏ చెప్పక భయపడుతుంది అని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు చెప్పి భయపెడదాం అని అనుకుంటున్నా, అదే మ్యాజిక్. సో గైస్ ఇప్పుడు డుగ్గుకి అనబెల స్టోరీ ఏందో చెప్పి దాన్ని భయపెట్టబోతాను అనమాట. కావాలని భయపెడతాం, బాగా భయపెడతాం. అంతే లేదు, రాత్రి భయపెడతాం అనుకో, మేము ఉన్నాం కదా చూసుకుంటాం. సో డుగ్గుని ఇప్పుడు భయపెడదాం అనుకుంటాను. ఏం చెప్తుందో చూద్దాం. ఆ ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుతుంది. కాదు 2 అనబెలలు ఎందుకు, 2 ఎందుకు, 3 ఉన్నాయి తెలుసా నువ్వు కూడా. నువ్వు ఫీమేల్, సారీ మేల్ అనబెలా. అవును మేల్ కాదా నువ్వు. సో ఈ బొమ్మని ఇప్పుడు తీసుకెళ్ళి భయపెడదాం అనమాట. అయితే ఇది సోఫాలో మర్చిపోయింది ఇలా పడేసి, ఇదే నడుచుకుంటూ వచ్చి నేను క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఆ బొమ్మను చూపెట్టే పని నిన్ను చూపెడితే నీకు ఎక్కువ భయపడదా నాకు అనిపించింది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు తప్ప. నిన్ను చూపెట్టి వచ్చేసుకుంటా లేకపోతే దీన్ని నడుచుకుంటే దీనికి లైట్లు పెడదాం, ఆ బొమ్మకి భయపడుతుంది. ఇంకా మరి ఇది ఓవర్ అవుతుంది, అది బాగా భయపడుతుంది. దానికి ఎంత భయపెట్టినాకంతే. స్టోరీ చెప్పి భయపడుతుందా కాదు, బొమ్మ కూడా నోట్లో లైట్ పెడదాం. బొమ్మకి నోట్లో లైట్ పెడితే ఏదైనా లైట్లు ఉంటాయి కదా గిల్లా చిన్న. ఫోన్ చూస్తుంది అది ఇట్లా ఫస్ట్ దాన్ని చూపెడతాను. పాపం ఇది చూసిందా నిన్న ఫోన్ చూసిందా? పాపం ప్రశాంతంగా ఫోన్ చూసుకుంటుంది, ఇప్పుడు దాని మీద ఏడిపిద్దాను. వినపడదు తర్వాత ఫోన్ రెడీ అవుతా, నువ్వు ఇప్పుడే దాని దగ్గర పోకు. కాదురా, ప్రశాంతంగా ఫోన్ చూసుకుంటా, గెలికి గీచి ఏడిపించడు. లేదు అట్లా అయిపోకు. అరే నేను బయటకు వెళ్తాను, బొమ్మ ఎందుకు మీద దునికిందా, ఇది ఏంటి అసలు తెలుసా నీకు స్టార్ట్. నువ్వు ఇట్లా రా వచ్చి, అరే డుగ్గు ఈ బొమ్మ ఆటోమేటిక్ కారు ఇట్లా జంప్ ఎత్తుంది అని అను. ఏ కాదు పాప జంప్ చేయని ఏదో అంటది, నేను నా జంప్ చేసింది ఆటోమేటిక్ బొమ్మ అని అడుగు. నీకు మొన్న నాకు కూడా ఇట్లనే అయిందని చెప్తా. అయిపోయింది ఇప్పుడు జంప్ ఎత్తలే పప్పనకి ఆటోమేటిక్ బొమ్మ బుక్. ఓకే డాగు వాష్రూమ్ పోతుంది డాగు. డాలిగానే కొడతానా? డాలిగానే కొట్టుకుంటే నాకు గుర్తొచ్చింది, ఇంత నేను వాష్రూమ్ పోయేస్తానా, నేను గేమ్ ఆడుకుంటే 24 గంటలు గేమ్ ఆడుకున్నాను. అయితే ఇంతకుముందు నేను వాష్రూమ్ పోయేస్తాను, పోయొచ్చేటప్పుడు ఏమైంది తెలుసా, వాష్రూమ్ పోయొచ్చిన. అరే కాదు, నీకు ఎప్పుడు మర్చిపోయినా చెప్పినావు దానికి. అద్దు భయపడుతుంది, చెప్పదు. భయపడతా అని చెప్పకపోతే రేపు దాని మీద దునికింది అనుకో ఏం చెప్తావు? చెప్పు మమ్మీ. నీకు చెప్పలేదా పాప?
చెప్పలేదు. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? అరే తర్వాత మనం చెప్పకపోతే ఆ బొమ్మ దాని మీద చంపేసింది అనుకో, అప్పుడు అది ఇంకా 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 భయపడుతుంది. జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? మమ్మీ అది ఏం బొమ్మ? నీ అనబెల్ల బొమ్మ ఉందా, అది పప్ప మీద చంపేసింది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నిజం. అవునా? ఆ బొమ్మ ఆటోమేటిక్ కదా, లోపల దయ్యం ఉంది అనుకుంటా. అదే కదా చంపేసింది డైరెక్ట్. దయ్యం కాదు, అనబెల్ల అంటే అసలు ఏంటిది, అసలు అది ఏం దానికి బొమ్మ? తెలియదు అసలు. బొమ్మ తీసుకొస్తావు, అసలు ఎక్కడుంది, అది ఏం చెప్తుందో, అమ్మో తీసుకొస్తా. అయితే నువ్వు వాష్రూమ్ పోతాను. భయం అవుతుంది. అనబెల్ల బొమ్మలు నిజంగా దయ్యం ఉందా? లేదు నాని, ఐస్ క్రీమ్ ఉంది, తీసుకొని తిను. ఈ బొమ్మ ఆటోమేటిక్ అనుకుంటా, పప్ప మీద చంపేసింది. అరే నీకు ఇట్లా ఉన్నారా, ఒక నిమిషం నాకే అది కాదు, బొమ్మని చూపెడతాను. ఇట్లా దెబ్బులని దొరికింది దునికిందని చెప్తాను. యాక్చువల్గా ఏమైందంటే, నీకు ఈ బొమ్మను ఎక్కడ చూసినట్టు అనిపించిందా? చూస్తుంటే అనిపిస్తుంది. సినిమాలో ఒక అనబెల్ల బొమ్మ ఉంటది. సినిమాల కాదు, సినిమాల. సినిమా చిన్న ఏది? నేను చిన్నప్పుడు డైరెక్ట్ చెడ్డీలు వేసుకున్నప్పుడు చూసిన. చూస్తా పప్ప జోగేషన్ అని అది చెప్తా పడు. అయితే ఇది నేను ఇప్పుడు అది మీరు ఐఫై కొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు నేనే చెప్పాలి. ఆగు. మమ్మీ చెప్పాలి. నువ్వు చెప్పు. పప్ప నన్ను ఫీల్ అవుతాను నా మీద మళ్ళా. ఫీల్ అయితే ఫీల్ కాదు. నువ్వు చెప్పు. అది అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం. అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం. అర్ధరాత్రిలో మిట్ట మధ్యాహ్నం. నీకు వెళ్తారు మిట్ట మధ్యాహ్నం అంటే? మిట్ట మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం. మిట్ట మధ్యాహ్నం అంటే ఇప్పుడు మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అప్పుడు మిట్ట మధ్యాహ్నం అయింది. అంతేనా? నీ ముక్కు. అసలు పప్ప ఈ బొమ్మ నీకు ఎందుకు ఉన్నాడో తెలుసా? అసలు ఈ బొమ్మకి ఎంత కాస్ట్ తెలుసా? అసలు ఈ బొమ్మను ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నన్ను షాప్ లోకి వెళ్ళి ఇచ్చిన తెలుసా? అసలు ఈ బొమ్మ చరిత్ర ఏంటో తెలుసా? తెలియదు. అసలు ఈ బొమ్మ ఎక్కడదో తెలుసా? తెలియదు. నాకు కూడా తెలియదు. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే నాకు తెలుసు. నాకు తెలుసు, నేను చెప్తా పాటు. ఇది యానబెల్ల బొమ్మ. యానబెల్ల 3 సినిమాలు ఉంటాయి. ఒక్క సినిమా నేను చూసినావు నువ్వు? ఒక సినిమా కూడా ఇవ్వలే. చూడకు భయపడతా. ఈ బొమ్మ రోజు పక్కన పెట్టుకుని వండుకుంటాను కదా. ఈ బొమ్మ గురించి వెళ్తే బొమ్మ నవ్వుతుంది చూద్దాం. ఏంటి చెప్పు ఒకసారి. ఈ బొమ్మ 10 మెంబర్స్ ఐఫై గుద్దుకున్నారు కదా నాగరికి ఎందుకు వస్తున్నట్టు. ఈ బొమ్మ 10 మెంబర్స్ ని చంపేసింది. మీద కూర్చో. అవును, ఈ బొమ్మ సీరియస్. బొమ్మ కోపం వస్తుంది జుట్టు వీక్తే. యాక్చువల్ గా ఈ బొమ్మ అది బొమ్మ కటింగ్ చేసుకుందామని జుట్టు వీక్కున్నది. ఈ బొమ్మ ఒకరి ఇంట్లో ఉండేరన్న, ఒక చిన్న పాప కొనుక్కుంది. అయితే కొనుక్కుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆ బొమ్మ చంపేసింది. చంపేసినాక బొమ్మని తీసుకొని మ్యూజియం లో పెట్టింది. మ్యూజియం అంటే ఏంటంటే మ్యూజిక్ కొడతారు, మ్యూజిక్. పాత వస్తువులు ఉంటాయి చూసినావా? నాకు గుర్తొచ్చింది. నేను ఒక వీడియోలో చూసిన, అది గడ్డం ఫుల్ ఉందట, ఫుల్ పడుకుందట. దాన్ని తీసుకొని మ్యూజియం లో పెట్టిల్లు. అదే ఎగ్జాక్ట్లీ. దానికి నాలెడ్జ్ నీకు గడ్డం తీసుకొని మ్యూజియం లో పెట్టిల్లా? బాగా పెరిగింది అనుకని చెప్పి ఆ గడ్డ బంగారం ఎవరికి పెరగదు అంతగానం అని చెప్పి దాన్ని మ్యూజియం లో పెట్టిరు. పురాతన వస్తువులు, విలువైన వస్తువులు మ్యూజియం లో పెడతారు. తెలియకపోతే తెలుసుకో. ఓకే, మరి మమ్మీ నోడు మ్యూజియం లో పెడదా పురాతన కాలంలో? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఇగో చెప్తా పట్టరా. 10 మందిని చంపేసినాక ఏం చేశారంటే బొమ్మ ఇట్లయితే నాకు కోపం వస్తుంది. డుగ్గు చెప్పలేదు నేను స్టోరీ. స్టోరీ చెప్పకు. పాపం ఫీల్ అయినట్టున్నారు. నేను ఈరోజు స్టోరీ చెప్పాల్సిందే, ఎందుకంటే నీకు తెలియాలి డుగ్గు, తెలియాలి దీని స్టోరీ ఏంటంటే నీకు తెలియాలి. నువ్వు చెప్పాలి. జరుగు, నాకు నీ ఫేస్ లో కనబడాలి, అట్లయితే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. భయపడు. అబ్బా వినండి. సరే ఓకే ఓకే డన్.
ఈ బొమ్మని మ్యూజియంలో పెట్టినాక అదే రోజు నైట్ ఏం జరిగిందో తెలుసా నీకు? ఒక పర్టికులర్ ఒక రోజు చూసి ఈ బొమ్మను తీసుకొని మ్యూజియంలో పెట్టారు. ఎందుకంటే ఇది జనాల మధ్యలో ఉండడం, షాపులలో ఉండడం, ఇండ్లల్లో ఉండడం మంచిది కాదని. ఎందుకంటే అందరినీ చంపేస్తే దీని లోపల దయ్యం ఉంది కదా, అందుకని చెప్పి మ్యూజియంలో పెడితే అదే రోజు రాత్రి ఒక సంఘటన జరిగింది. అదేంటి తెలుసా? మ్యూజియంలోకి వెళ్ళి బొమ్మ మాయం. పొద్దునేసరికి లేదు, అన్ని లాక్లు వేసే ఉన్నాయి, ఎవ్వరూ రాలే, ఎవ్వరూ తీయలే, కానీ మాయమైంది. ఎట్లా మాయమైంది? అలా బొమ్మ పెట్టలే కావచ్చు, మరి అదే మ్యాజిక్. మాయమైందని ఎందుకంటే దానికి ఉంటేనే కదా మాయమవుతుంది. అత్త తెలియదు వాడకు, ఓకేనా? సో విను, మాయమైందా? మాయమైన బొమ్మ ఎక్కడుందో తెలుసా? ఒక చిన్న పాప వండుకుందని చెప్పినాడు, ఆమె పక్కన ఉంది బెడ్ల. ఆమె వండుకోలేసరికి బెడ్లు ఇట్లా పక్కకి ఇట్లా ఉంది బొమ్మ. మ్యూజిక్ ఎట్లా తెలుసా? నా 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 లా లా లా. నాకు బొమ్మ కంటే నిన్ను చూస్తున్న భయం అవుతుంది. నిజం చెప్పురా, బొమ్మ కంటే మమ్మీని చూస్తున్నా. ఇప్పుడు స్టోరీ ఏంటంటే నీకు పప్ప మమ్మీకి అంత లేదు, మమ్మీ కన్నా బొమ్మ చూస్తేనే భయం అవుతుంది. నా పప్ప మమ్మీ అది కొరుకుద్ది. కొడుకుడు కాదు అసలు. అనబెల బొమ్మల దయ్యం ఎందుకు ఉంది తెలుసా? ఇక్కడ ఇగో కనబడుతుందా? పప్ప గట్లనే భయపెడతాడు. పడేసిన, సరే బొమ్మను పడేసిన. ఇప్పుడు బొమ్మ నీకు ఎందుకు కొన్నాడు తెలుసా పప్ప? ఎవరైతే చిన్న పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తారో, స్కూల్కి ఎక్కువ వెళ్ళరో, పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే ఆ బొమ్మ ఉంటుంది. నీకు ఇంకొచ్చిన తెలుసా? బొమ్మ నువ్వు కొనుక్కుంటూ ఉండదు. ఆ బొమ్మ నువ్వు కావాలనుకొని నేను డుగ్గుతో ఉండాలి అనుకుంటేనే ఆ బొమ్మ మన దగ్గరకు వస్తుంది. ఆ బొమ్మ షాపులో ఒకటే ఉంది. ఎన్నెన్నో ఎన్నో ఎన్నో కంట్రీస్ తిరిగి 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 కరీంనగర్ వచ్చింది. కరీంనగర్ వచ్చిన బొమ్మ మన ఇంటికే వచ్చిందంటే దానికి కారణం ఏంది? పప్ప అదే బొమ్మ ఎందుకు కొన్నాడు? మమ్మీ అదే బొమ్మ ఎందుకు కొనిపించింది? అయన్నొద్దు, పాయింట్కి రా. నీ దగ్గరికి ఆ బొమ్మ ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? చెప్పు, ఎందుకు వచ్చింది? ఏడికి వచ్చింది? దానికి నువ్వు కావాలి కాబట్టి. నువ్వే కావాలంట దానికి. నాకు నిజంగానే నువ్వు అనుకుంటే బొమ్మ అనుకోలే, బొమ్మ నిన్ను కావాలనుకుని వచ్చింది కాబట్టి ఆ బొమ్మ ఈ రోజు ఇక్కడ ఉంది. అంటే ఇది నీ దగ్గర ఏదో కోరుకుంటుంది. రోజు పక్కన ఆడాలి అడుగు నాయన బొమ్మ ఇట్లా పిసుకొని అంటావు కదా. నువ్వు అంటావు, నీకు అర్థమైతే లేదు. దాంట్లో పవర్స్ ఉన్నాయి. ఏంటి అవి? ఆ బొమ్మలో ఒక విచిత్రమైన పవర్స్ ఉన్నాయి. నీకు ఇంకొచ్చింది తెలుసా డుగ్గు? నువ్వు నైట్ పడుకుంటావు, ఎప్పుడు నువ్వు బొమ్మను చూడవు కదా, బొమ్మ కళ్ళు మెరుస్తాయి. చూపియాలా? కూడా భయపడ్డది. ఒక్కసారి భయపడ్డది. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది. నేను నవ్వుతానే సరే బొమ్మ ఎటు పడేసిన. బొమ్మకి షూలు, ఆ షూలో కూడా ఒక చరిత్ర ఉంది. కూడా అయితే ఇంకోటి ఏం తెలుసా? ఈ బొమ్మ డ్రెస్ ఉంది కదా, ఈ చరిత్ర నీకెక్కడికి తెలుసు? ఎందుకంటే అడగవారా? ఎందుకు అడుగు నేను చెప్తా. ఎందుకు అడుగు నేను చెప్తా. ఇగో బొమ్మకి ఆపరేషన్ ఉండే చేసారు. ఈ బొమ్మ లోపల కొన్ని పవర్స్ ఉన్నాయి. చింపి కొట్టిరు. పాకెట్ కాదు, ఇక్కడ దాకా ఉంటది నీకు పాకెట్. ఇగో ఇక్కడ మెత్త ఉంటుంది చూడు, బొక్కలు ఉండే ఈ బొమ్మకి. ఇట్లా ముట్టు, దూది పెడతారు. దూది పెట్టడం ఎందుకు? ఇగో సరే కాళ్ళని ముట్టిగా. సరే డుగ్గు, నువ్వు పప్ప చెప్పింది నమ్మి బొమ్మని. ఈ ఉత్త బొమ్మను పట్టుకొని తలకే ఎట్లా ఉప్తా చూడది. అరే నేను చోలు కుట్టిద్దామా బొమ్మకి? అమ్మో, ఈ ఎనబెల్ల బొమ్మ మీద గీత పడ్డా డైరెక్ట్ నైట్ ఉతుకొస్తుంది అది. ఇది అప్పుడప్పుడు నువ్వు ఇట్లా పక్కన అనుకుంటావు కదా, ఇట్లా లేచి ఒక ఇట్లా వస్తుంది. ఎప్పుడైనా చూసినావు అట్లా?
ఇట్రా నీకు ఇంకో విషయం చెప్తా. ఏడవకు నీకు ఇంకో విషయం చెప్తా. మమ్మీ దగ్గర నువ్వు భయపడినంటే మమ్మీ ఏం చేసింది? మమ్మీ కూడా అన్నపిల్లనే అనుకుంటాను. అద్దం లేసుకుంటే ఎందుకు ఏడుస్తుంది? అయ్యో పడేస్తలేదు వస్తానే చెప్పిన జోక్ వేసిన. ఇది చూడు అట్టేనే వేసిన అట్టి బొమ్మనే ఏడకు చెప్పేది చెప్పేది అందరికి ఎడుతుట డుగ్గు అద్దం లేసుకుంటే ఎందుకు ఎడతాను డుగ్గ అత్త బొమ్మ ఆడపిల్లలే బొమ్మ స్టోరీ నీకు చెప్పండి నిజంగా నిజంగా ఎడుతుంది. అయ్యో అప్పటి నుంచి చూస్తాను యాక్టింగ్ చేసినట్టు అనుకున్నా. నిజంగా ఎడుతాను. నిజం అనుకుంటాను ఇదంతా. ఉత్తరే ఇక డాలిగాడు ర్యాబిట్. నేను చెప్తా పట్టరా. డాలిగాడేమో ర్యాబిట్ రా, ఇదేమో క్యూట్ బేబీ. చిన్నపిల్లలు ఎట్లుంటారు క్యూట్ గా. క్యూట్ బేబీ తయారైతే ప్లాస్టిక్ బొమ్మ. అది చిన్న పాపలు ఆడుకుంటారు చూసినావా ఆ బొమ్మ అన్నట్టు. ఎంత క్యూట్ ఉంది చూడు. క్యూట్ క్యాప్ పెట్టుకున్నావు. అన్నబెల్ల బొమ్మకి ఇట్లా ఉండదు, అది వేరే బొమ్మ. అది కూడా ఇట్లా క్యూట్ బేబీ రా. మేకప్ పెట్టారు. అన్నబెల్ల ఎట్లుంటే తెలుసా? మమ్మీ లెక్క ఉంటుంది. కాదు ఇట్లా భయపడితే ఎట్లా? నన్ను స్ట్రాంగ్ ఉండాలి. భయపడితే చూడు ఒకసారి ఆ బొమ్మలకు భయపడితే ఎట్లా? ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. చిన్న చిన్న బొమ్మలకు భయపడితే రేపు నువ్వు ఎట్లా ఒకదాని ఎట్లా ఇప్పుడు బయటికి పోయి చూడు అవన్నీ ఎట్లా చెప్తావు చెప్పు. నువ్వు నైట్ టైము కార్ తీసుకొని బైక్ తీసుకొని పోవా చెప్పు. ఏదైనా పని ఉన్నప్పుడు పోతావు కదా. మరి ఎప్పుడైనా మమ్మీ పప్పు ఎడైనా పోతే ఇంట్లో ఒకదాన్ని ఉండవా? డేరు ఉండాలి అప్పుడు. అవునా? ఈ చిన్న చిన్న బొమ్మలకు భయపడితే ఎట్లా? అది ఉత్త బొమ్మని భయపెడతాను నువ్వు. నేను ఏదో ఉత్త స్టోరీ చెప్పిన, రేపు దీనికి కూడా స్టోరీ చెప్తే ఇది కూడా భయపెడతావా రా? ఇట్లా భయపడద్దు. ఉత్త బొమ్మనే అది. ఆయన వెళ్ళలేదు, బొంగులు వెళ్ళలేదు. అంత క్యూట్ బేబీ, క్యూట్ పాప. అది క్యూట్ ఉన్నది. అంత ఉత్తది కాటన్ మొత్తం. ఇంట్లో కూడా ఉంటది కాటన్. ఇది కొంచెం బూర్బూరి. ఇదేమో ప్లాస్టిక్. చిన్నపిల్లలు చేతులకి ఇట్లా పెట్టుకుంటారు ఇట్లా చిన్న క్యూట్. అట్లా చిన్న బేబీ, క్యూట్ బేబీ. అట్లా భయపడతారు. ఎంత మంచిగా ఉంది క్యూట్ బేబీ. క్యూట్ క్యాప్ పెట్టుకొని ఉంది పాపం. దీన్ని చూసి భయపడ్డారా? అది ఎంత ఫీల్ అవుతుంది బొమ్మ. చిడుగ్గు నన్ను చూసి భయపడ్డది. ఇన్ని రోజులు నన్ను కానీ ఇట్లా పక్క పెట్టుకొని వండుకుంది. ఇప్పుడు భయపడ్డా అనుకోదారా? ఎంత క్యూట్ ఉన్నది. మమ్మీ అంతా చేసింది. మమ్మీ నేను భయపెట్టేది. మమ్మీ దగ్గర పోయి కూర్చున్నావు. నీకు కొంచెం అని ఉండాలి. పప్పనే భయపెడదాం అన్నట్టు. ఆయన పిల్ల కాదు, క్యూట్ బేబీ. దీనికి పేరు పెడదామారా? దీని పేరు డాలీ. దీని పేరు డాగ్. సరే ఇప్పుడు డుగ్గు అని పేరు డుగ్గు కదా. దీని పేరు గుడ్డు అని పెడదాం. ఓకేనా? మరి డుగ్గి. సరే అన్నబెల్ల డుగ్గి అని పెడదాం. మరి సరే అన్నబెల్ల బొమ్మ. అన్నబెల్ల బొమ్మ. ఓకేనా? ఓకేనా? లేకపోతే క్యూటీ అని పెడదాం. లేకపోతే మనం మనందో ప్లాన్ చేసింది అదే. మీద ప్రాంక్ చేద్దాం అన్నాడు రా డుగ్గు. ఫోన్ నేను ప్రాంక్ చేసినాం రా. నువ్వు భయపడాలి. భయపడింది గట్టేసి. సో గైస్ చూసారు కదా. నువ్వు ఏడుతాను అనుకోలేదు. భయపడి నేను ఏడిపోయలే, మమ్మీ ఏడిపించింది. నాకు సంబంధం లేదు. పప్పనే ఇద్దామన్నాడు ప్రాంక్. అవును నాకు తెలుసు మమ్మీ. అబద్ధాలు చెప్పు. చూసినా అబద్ధాలు చెప్పు. అబద్ధాలు చెప్పవు నాకు తెలుసు మమ్మీ. అవును అబద్ధాలు చెప్పవు నువ్వు అని అన్నది నన్ను. అబద్ధాలు చెప్పు. చూసినా చెప్పవు. సరే ఆ వీడియో చూసిన తర్వాత నీకు అర్థమవుతుంది. సో గాయస్ భయపెడదాం అనుకున్నాం కానీ ఏడ్చింది. ఏడుతున్నాను అనుకోలే. సో గైస్ నార్మల్ గా చిన్న ఫన్ కోసం అని చేసినాము, సీరియస్ గా తీసుకోకండి. అండ్ ఇంకొకటి గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో గైస్ చూసారా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి మమ్మీ. బై గైస్. Wish you all